పైపింగ్. ఇంటర్లాక్ చూపిస్తే నార్మల్ చూపిస్తాం. పైపింగ్ చేయొస్తే కానీ నీట్గా రెడీ చేసుకోవాలి. ఒకసారి ఆ రోజు చెప్పిన మీకు చెప్పారు కానీ మాకే మళ్ళీ గుర్తులేక మళ్ళీ ఒకసారి వెళ్దామని మేము అనుకున్నాము. బాగా ఇలా ఉండదు, సన్నగా ఉండదు. తిరగడం మీద లైనింగ్, ఇది లైనింగ్ మీద వేసుకోవాలి. లైనింగ్ మీద వేసుకోవాలి. ఆ రోజు కూడా మీకు చూపించాను లైనింగ్ మీద. దాని నోట్స్లో కూడా ఉంటుంది మీకు దేనిపైన వేసుకోవాలి. ఇది లైనింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. లైనింగ్లో మన దాని సైడ్ పాదం ఉంటుంది కదా, ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి. గల్ల మనం కట్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. మెయిన్ సైడ్ మంచిగా ఉందా? కింది సైడ్ మంచిగా ఉండాలి. కింది సైడ్ అది సేమ్ తిప్పేయడం వేసినట్టే. తిప్పేయడమే, మధ్యలో పైపింగ్ వస్తుంది కాబట్టి తిరగడం పైకి కొంచెం మనం కుట్టి చూసుకున్నా కూడా అర్థమవుతుంది తిరగడం అనడం. లైనింగ్ లోపలికి అనుకోవాలి. లైనింగ్ అని రాసినారు ఇక్కడ. లైనింగ్ లోపలికి అనుకోవాలి. మెయిన్ మీద కుట్టేసుకోవాలి మధ్యలో. ఇంకా సన్నగా వస్తుంది. లోపల నుంచి మనం వేసింది ఏం కనబడదు, లోపలికి వెళ్ళిపోతుంది, మొత్తం లోపలికి వెళ్తుంది. ఇట్లా వస్తుంది. లైనింగ్ క్లాత్కి చుట్టూ వేసుకున్నాక మెయిన్ వేసుకోవాలి. మెయిన్ వేసుకుని తిప్పేసుకొని మెయిన్ మీద కుట్టేసుకోవాలి. ఇది ఇంటర్లాక్ పైపింగ్. ఇదేమో నార్మల్గా మనం రెడీ